మా ఇంట్లో అడిగి మరీ చేయించుకున్న టిఫిన్ మైసూర్ బోండా. అసలు మైసూర్ బోండా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? లోపల పిండి పిండి లేకుండా చాలా సాఫ్ట్‌గా మైసూర్ బోండా రావాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా మైదా పిండి తీసుకొని శుభ్రంగా జల్లించుకోవాలండి. లేకపోతే పురుగులు ఉంటాయి కదా! దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకుంటే కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకున్నానండి. పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగైతే చాలా బా వస్తుందనమాట. అంటే మీరు పెరుగంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఉంటది కదా! 2, 3 రోజులు నిల్వ ఉన్న తర్వాత పెరుగు ఉంటది కదా! అది వేసుకుంటే చాలా బా వస్తదనమాట. దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. నేనైతే ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. అన్నీ బాగా కలుపుకొని ఒక 4, 5 గంటలు పక్కన పెట్టుకుంటే చాలా బా వస్తదండి. దీంట్లో తినే సోడా కలుపుకోవాలి. సో, తినే సోడా కలుపుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఫుల్ వీడియో కావాలంటే నేను ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఎవరికైనా కావాలంటే చూడండి. తర్వాత ఏంటంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా బజ్జీల కింద వేసుకోవాలి. సో, చూడండి నేనైతే చిన్న సైజులో వేసుకున్నాను. మీకు బోండం పెద్ద కావాలంటే పెద్దది వేసుకోవచ్చు. సో, నేనైతే చిన్న సైజులో వేసాననమాట. సో, ఇవి మొత్తం బాగా కాలాలి అంటే ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం బజ్జీ అంతా కూడా ఒకే కలర్‌లో ఉంటుంది. అంతే అండి. చాలా ఈజీగా మైసూర్ బోండా రెడీ అయిపోయింది. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో తెలుసా? సో, మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్.